ఇరవై 41 అధ్యాయం 25 నుంచి 28 వరకు చదివిస్తాం. సర్వభూమికి నశింపచేయు నాశన పర్వతమా, నేను నీకు విరోధిని, ఇదే యెహోవా వాక్కు. నేను నీ మీదకి నా చేయి చాపి శిలపై నుండి నిన్న క్రిందకి దొరించుదును. చిచ్చు పెట్టిన కొండ వలె ఉన్న చేతును, మూలకు కానీ పునాదికి కానీ వీళ్ళ నుండి ఎవరునూ రాను తీసుకొందురు. నీవు చిరకాలము పాడై ఉందువు, ఇదే యెహోవా వాక్కు. దేశములో ధ్వజమెత్తుడి, జనములలో బాకానాదం చేయుడి. దాని మీద పోవుటకై జనములు ప్రతిష్ఠించుడి, దాని మీద పట్టుకై అరారాతు నింది పరిష్కరణ రాజ్యము పిలిపించుడి. దాని మీదకి జనులు నడిపించుటకై సేనాధిపతి నియమించుడి. రోమము గల బొమ్మల పురుగులంత విస్తారముగా గుర్రములను దాని మీద రప్పించుడి. దాని మీద పొరుగుటకై మాదీ రాజులకు వారిని అధిపతిగా వారిని ఏలికను అతను ఏలుచుండు సర్వదేశమును జనులందరినీ ప్రతిష్ఠించుడి. దేవత పరిశుద్ధ వాక్కు దీవించుగాక.